హలో గాయ్స్, నేను మీ కేవీ1. ఈరోజు మీరు చూస్తున్నారు కేవీఆర్ గేమింగ్. నేనైతే ఈరోజు ర్యాంక్ పుష్ చేద్దామని వచ్చాను. మీరైతే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి వీడియోస్ మరించి మంచి మోటివేషన్ వస్తుంది. మీరు ఇక్కడ తీసుకున్నట్టయితే నా లెవెల్ వచ్చేసి కేవీ8 నుంచి గోల్డ్ 2లోకి అయితే పడిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆడి దాన్ని మళ్ళీ నేను హీరోయిట్లోకి పడిపోయాను. కాబట్టి ఈ వీడియో మొదలెట్టేద్దామా. నేను వచ్చేసి ర్యాండమ్ స్క్వాడ్ తోటి అయితే ఆడుతున్నాను. బోయస్ బ్రో అయితే రాలేదు. బోయస్ బ్రో మన ఉంది కొంచెం. Free Fire India is set in a virtual world and it's not based. ఎందుకంటే ఈ వాయిస్ రికార్డ్ చేసే ఫోన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి Battle Royale. Battle in style. ఫుల్ మా టీంని పెట్టేది అందరూ అక్కడైతే ఎవరు ఉన్నారు మంచిగా లీడ్ చేసుకుని కానీ ఫ్రీ ఫైర్ బాబు వచ్చేసి మనకు దిగగానే పిక్చర్గా మెయిన్ యూజ్ దాంతో అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడైతే కదలలేదు. మనము నెట్ ఉంది కానీ అప్పుడు నొక్కాను నేను, కానీ కదలలేదు. మీరు ఇందాక అబ్జర్వ్ చేసినంత కనిపిస్తుంది. ఇంకా ఆడతాం ఇంకా గేమ్. ఒక M1AA7 దొరికింది బుల్లెట్స్లో. టీమ్మేట్స్ దగ్గర అయితే ఫుట్ పడింది. మీరు కొట్టుకుంటారు అయ్యా, నన్ను చంపేస్తారు. పడండి. నైస్. వెళ్తూనే ఉన్నాము. నరక షిప్ డన్ వచ్చినప్పుడు నాకు వచ్చేసి శాస్త్ర పవర్ వచ్చింది. ఈపీ ఫుల్ అయినప్పుడు ఇట్లానే అవుతూ ఉంటుంది. నాకైతే ఈ యానిమేషన్ వచ్చేసి చాలా ఇష్టం. దీన్నే మౌర్ల కకృత్ అంటారు. ఇలా తిరుక్కుంటూ వచ్చి ఇప్పుడు మనం హీల్ చేసుకుందాం. కొడదాం. మిస్ అవుతుంది కదా. రీకాల్ అయితే చాలా ఘోరంగా అవుతుంది. నాకు స్కిన్ కూడా లేదు M1AA7కి. మొత్తానికి ఇప్పటికైతే కిల్స్ కొట్టాము. నాకు తెలిసి నేను ఒక 9 kills 8 kills అట్లయితే కొడతాను అనుకుంటాను గైస్. బాగానే ఆడుతున్నాం ఇప్పటి వరకు అయితే. డ్యామేజ్ మెడికిట్ వేసుకొని హీల్ అయిపోయి వెళ్దాము. మాయమైపోయింది. ఇక్కడికి వెళ్ళిందేమో. ఆమె స్కిల్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ పేరు గుర్తుకొస్తలేదు. మీరు వచ్చేసి కామెంట్ చేయండి. ఆ స్కిల్ వాడడం వల్ల అలా గానికి రాలే నాకు. ఇప్పుడు మనం వచ్చేసి చూద్దాం. మన టీమేట్స్ నాయిస్ చేస్తున్నాను. వాళ్ళ వాయిస్ వచ్చేసి కట్ చేశాను నేను. అసలు మనకు రికార్డింగ్ కూడా చేయడానికి అసలు మళ్ళీ వాళ్ళ వాయిసెస్ ఇవన్నీ. ఎక్కడుంది బ్లూ వాల్ వేసుకొని హీల్ చేసుకున్నాం. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాడు. కిల్ వచ్చింది. 3 kills అయితే మనం ఓకే. M1AA7 వదిలేసి వేసుకోకుందేమో అని కొంచెం మిడ్ వస్తుందని, కానీ నేను వేసుకోలేదు అంతే. ఇంకా మనకి
సరే ఇంక వెళ్తూనే ఉందా. వెనకాల వచ్చేసి మనకి ఫైరింగ్ అయితే వస్తుంది కానీ ముందర అయిపోయి వెళ్ళాలి. ఇందాక హెడ్ అయితే బల కొట్టాము. మనం వచ్చేసి లూట్ చేస్తున్నాం. ఎస్జిఎం కావాలి మనకి, కానీ నేను ఎస్ఎంజీ తీసుకున్నాను. ఓకే, ఎస్ఎంజీ ఆమె అయితే పడేసాను. మీరు కూడా అవసరం లేని ఆమోని అయితే ఉంచుకోవాలి. దానివల్ల మీ బ్యాగ్ ఫుల్ అయిపోతుంది. మీ యొక్క ఆమో సరిపోదు. లాస్ట్లో ఎవరో ఒకరు మీరు ఒక్కరే ఉన్నప్పుడు కొట్టేస్తారు. ఫీల్ అయిపోయి దాదా ఎంవన్ డబ్ల్యూఎక్స్ ఉంటుంది. పోవట్లేదు అది తారకులతో వేసుకుంటుంది. ఇట్స్ నైస్. వా ఈ నామో ఇప్పుడు వస్తుంది. ఇంత లూట్ చేసింది బయట, ఇంత ఏం చేసిందో ఏమో. ఇప్పుడు మనకు వచ్చేసి 5 kills అయితే కొట్టాను నేను. చూద్దాం. నా టార్గెట్ వచ్చేసి ఈరోజు 7 kills గాయ్స్. గోల్డ్ 3 కట్టే అట్లా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కిల్ వెళ్ళిపోతుంది. మా టీమేట్ కొట్టకుండా చూస్తుంది. మీరు వచ్చేసి వదిలేదే లేదు. గుమ్మాలి వదల ఆఫ్లైన్ గైస్. టీమేట్ చూసుకోలేదు. ఓకే, ఏదో ఒకటి ఇప్పుడైతే మనం వెళ్దాము. ఆమెను వచ్చి వదిలేదే లేదు. లాంగ్లో ఉన్నప్పుడు నాకు డ్యామేజ్ ఇచ్చింది లైట్గా. మీరు కనుక అబ్జర్వ్ చేసింటే క్యాంప్ దగ్గరనే ఉంది. హెడ్ పడ్డది. ఎందుకు వదన కొందరు అతను మందగా నాకు డ్యామేజ్ ఇస్తున్నాడు. ఇన్హేలర్ వేసుకుందాము. ఇప్పుడు ప్రిపేర్ కూడా చేసుకుందాము. మొత్తం అంతా వెస్ట్ వాళ్ళ కొట్టిండు. హెడ్డే కొట్టలేదు, మొత్తం వెస్ట్ డ్యామేజ్ అయింది. మీరు చూడండి. ఓకే, అయిపోయాడు. నువ్వు కిల్లు నా కిల్లే, ఆమెనే నా కిల్లు దొబ్బేసింది. ఓకే, 2 కిల్లులు అయితే వచ్చినాయి. కానీ ఎనిమిస్ వచ్చేసి నాకు కనపడట్లేదు. అప్పటికెళ్ళి ఎతుకుతూనే ఉన్నా నేను. బహుశా నేను మా టీమ్మేట్స్తో పాటు ఉంటుంటే బాగుండు. కానీ ఆ ర్యాండమ్ గాళ్ళు వచ్చేసి వాళ్ళు నా కిల్స్ కొట్టేస్తారు వాళ్ళు. కాబట్టి వీడికి వెళ్ళి చూద్దాము. దూకరా జీరా జంప్ వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరైనా ఉంటే బాగుండు. నా తెలిసి ఈడి వరకే కొడతానేమో గైస్ నేను, ఎందుకంటే మస్తు రోజులు ఏంది ఆడి. ప్లస్ ఈ ఎనిమిస్ ఎవరు కనిపించట్లేదు నాకు. ఈ ఆఫ్లైన్ నాకు అప్పటికెళ్ళి ఇక్కడనే ఉంది. 999+ ఇంత ఘోరంగా పడ్డది. నాకే నెట్ లేదంటే నీకు అసలుకే లేదు కాక. నాకే హ్యాంగ్ అవుతుంది ఫోన్ మొత్తము. అయినా కానీ మా ఫోన్ వచ్చేసి ఎక్కువ ఫోన్ గైస్. జంప్ 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 చూద్దాం ఇక్కడ ఎవరైనా ఎన్నిస్ ఉన్నారేమో అని. నేను వచ్చేసి స్టోర్ కాడికి వచ్చాను, ఎందుకంటే రివ్యూ ఇచ్చుకుంటాను కానీ ఎవరు లేరు. ఇంకా కారెక్కి దుమ్మ చాలే ధూమ్ 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 చాలే. నేను కార్ ఎందుకు తీసుకున్నాను బద్దకంగా Capturing the defense airdrop. ఆడేది కొంచెం Head there. బ్రో నీకు అలా లూట్ ఉంది కానీ ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడగచ్చు మీరు.
సూపర్ మెడ్ కిట్ కోసం. నాకు అక్కడ 12 మెడ్ కిట్స్ ఉన్నాయి, అయినా కానీ నేను సూపర్ మెడ్ కిట్ తీసుకుంటా. నాకు అక్కడ 8 బ్లూ వాల్స్ ఉన్నాయి, అయినా కానీ నేను blue wall ఇది వాడాలి, లేకపోతే అది హెడ్ వేసేస్తుంది అంత దగ్గర ఇంకా అయిపోయింది. వీడు పీసీ రియల్ ప్లేయర్ కాలేదు, ఫ్రీ ఫైర్ బాబే జనరేట్ చేశాడు పీసీ బాట్. Capturing the defense airdrop. మనకి లాస్ట్ ఇంకా ఫైనల్ దానిలో ఒక 5 సూపర్ మెట్కి ఇట్లా లెవెల్ 4 బెస్ట్ వస్తే బాగుంటుంది. వెయిటింగ్ 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 వెయిటింగ్. Resources here. ఇంకా 10 మెంబర్సే ఉన్నారు, నాకు ఎవరు కనిపిస్తలేరు మీకు. అంతే ఇంకా 10 కిల్స్ లేకపోతే ఇట్లానే 9 కిల్సే కొట్టేస్తానేమో నేను. కానీ కొట్టినట్టయితే గట్టిగానే కొట్టాను. నేను ఈరోజు కొట్టిన దాంట్లో మీకు ఏ షాట్ ఇష్టం కమెంట్ చేయండి. నాకు ఇది లాస్ట్ అది జంప్ లాస్ట్లో దొరికింది. బ్యాటరీ మీద వెళ్ళిపోయాం అనుకున్నాక ఆడి వరకు వెళ్తారు. అది వెళ్తే అక్కడ రివైవ్ పాయింట్స్ ఉన్నాయిగా, వాళ్ళకి ఎవరో ఒక రివైవ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మనం వచ్చేసి వాళ్ళని మనం కాపాడవచ్చు. అట్లనే మా ప్లేయర్ అకారుగా అవుట్ అయినట్టున్నారు, ఎలిమినేట్ అయినట్టున్నారు, వాళ్ళకు కూడా రివైవ్ ఇచ్చుకున్నాం. ఫస్ట్ ఎయిర్ డ్రాప్ దగ్గరికి వెళ్ళాం. వద్దులే ఎక్కువసేపు Capturing the defense airdrop. వెళ్ళిపోయాం. వెళ్తలేదు, మర్చిపోయినా ఆమె ఆఫ్లైన్ కదా, మళ్ళీ ట్రై చేశాను కానీ వెళ్ళట్లేదు. సూపర్ మెడ్ కిట్ ఫ్రీగానే ఉంది, అది తీసుకున్నాము. కానీ ఎస్ఎంజీ తీసుకున్నాము. అవసరం హిట్ లిస్ట్ వాడదామంటే హిట్ లిస్ట్ వెళ్ళలేరు. మళ్ళీ నా ఫేవరెట్ సాస్కే యానిమేషన్ వచ్చింది. లాస్ట్ ఇంకా ఫైనల్ ఫైట్ ఇది. మనమైతే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు జంప్ చేద్దాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరు, ఎదుక్కుందాం. నా వాయిస్ మీకు చిరాకు అనిపిస్తుంది, సారీ గైస్. మా వాళ్ళు కొట్టేసరి లాస్ట్ నేను చెప్పినట్టే 7 or 8 అనుకున్నాం, కానీ 9 కిల్స్ కొట్టాను. మీకు నేను కొట్టిన షాట్స్లలో మీకు ఏ షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. గోల్డ్ 3కి వెళ్దాం అనుకున్నాం, వెళ్దాము. మనకు వచ్చేసి గోల్డ్ 3కి వెళ్ళిపోయినాం. నాకు విన్ స్ట్రిక్స్ వచ్చేసి 3 పడ్డాయి.